అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. సో ఈ శాఖల్లో బయోమెట్రిక్ రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి సచివాలయ ఉద్యోగులకు బిగ్ షాక్ అయితే వచ్చిందండి. బయోమెట్రిక్ రూల్స్ అయితే చేంజ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది రోజుకి 3 సార్లు ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరయ్యాలని ఆదేశించింది. సో నిర్దిష్ట సమయం ఉదయం 10 గంటల 30 నిమిషాల కంటే ముందు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటల తర్వాత ఖచ్చితంగా అటెండెన్స్ వేయాలని సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగిందండి. గతంలో ఈ రూల్స్ ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలతో ఇక నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు హాజరు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించడం కూడా జరిగింది. సో కాబట్టి సచివాలయ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది రోజుకు 3 సార్లు క్రమం తప్పకుండా ఖచ్చితంగా బయోమెట్రిక్ హాజరైతే వేయాలండి. దీనికి సంబంధించి జీవోనైతే ఇటీవలే ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటే ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి అన్ని రకాల బకాయిలతో పాటుగా పిఆర్సీ ఐఆర్ని కూడా ప్రకటిస్తారని ఆశిద్దాం. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.